సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు రవి, సింహరాశి యందు శుక్రుడు, అలాగే వక్రించినటువంటి బుధగ్రహం, కన్యారాశి యందు కేతువు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక, సింహ, కన్య, తులారాశుల యందు ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు గురుడు యోగించడం, చంద్రబలం ఉండడం, 5వ స్థానంలో ప్రధానంగా శుక్రబుధులు అనుకూలిస్తూ ఉండడం, అలాగే శనేశ్వరుని యొక్క బలం ఉండడం, ప్రత్యేకించి ఈ రాశి వారికి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో లభించబోతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా 5వ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహాలు కూడుకుని ఉన్నాయో, పంచమం అనేటువంటిది బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానంగా జ్యోతిషాస్త్రమందు లక్ష్మీ స్థానం త్రికోణం చ అన్నారు. కోణస్థానమైనటువంటి ఈ 5వ స్థానం మేషరాశి వారికి ఈ శుభగ్రహాలు స్థితులై ఉండడం కూడా లక్ష్మీప్రదమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి విషయాలను గనక పరిశీలన చేస్తే ఆర్థికమైనటువంటి ప్రగతి అనేటువంటిది మేషరాశి వారికి కనబడుతుంది. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో శుభగ్రహాలు స్థితులై ఉన్నారో, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక రుణ బాధల నుండి విముక్తి, ఏ విషయంలోంచైనా సరే కొంత చాకచక్యంగా ఇబ్బందికరమైనటువంటి విషయాల నుండి తప్పించుకోగలిగేటువంటి శక్తియుక్తుల్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి విషయాల నుండి చాలా చాకచక్యంగా బయటపడతారు. అంతేకాకుండా ఏదైతే గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందికరమైనటువంటి విషయాల నుండి కూడా బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ, లేదా కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక పరిస్థితి కానీ, సంతాన పురోగతి కానీ, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కానీ చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నది. అలాగే ప్రత్యేకించి మేషరాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఆరోగ్య ప్రదాతగా ఈ రాశి వారికి గురుగ్రహాన్ని, అలాగే శుక్రబుధులను కూడా ఈ వారం చెప్పుకోవచ్చును. మరి ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి పనులు చేయగలుగుతారు, నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించగలుగుతారు, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేయగలుగుతారు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ విద్య, దూర విద్య, పోటీ పరీక్షల్లో మంచి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే శుక్ర, బుధ, గురు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా స్త్రీలకి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. అటు జీవితంలో ఎదుగుదలకి కానీ, లేదా సంతాన సమస్యల నుండి బయటపడడానికి కానీ, లేదా ఉద్యోగపరమైనటువంటి లేదా జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాల నుండి బయటపడడానికి ఈ వారంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి, ఒక మార్గము, ఒక ఆలోచన అనేటువంటి స్త్రీలకు దొరుకుతుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అధికంగా చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.